ఉత్తరాలే కాదు, ఇకపై లాభాలు మీ ఇంటికి డెలివరీ కాబోతున్నాయి. మీ ఇంటి పక్కనుండే పోస్టాఫీసు ఇక కేవలం ఉత్తరాలు, సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ లాభాలను సామాన్యులకు కూడా అందించేలా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కేంద్రంగా మారుతోంది. భారత తపాలా శాఖ మరియు ఆంఫీ మధ్య జరిగిన ఈ చారిత్రక ఒప్పందం ద్వారా పల్లెల్లో సైతం ఇన్వెస్ట్మెంట్ జాతర మొదలు కాబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని 50 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్లే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పటికే మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగ్పూర్ వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఇప్పుడు రెండో దశలో భాగంగా పంజాబ్, హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా దీనిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో 80% వాటా కేవలం టాప్ 10 నగరాల నుంచే వస్తోంది. కానీ పోస్టాఫీసుల నెట్వర్క్ ద్వారా ఈ పెట్టుబడులు ఇప్పుడు మండలాలకు, మారుమూల పల్లెలకు కూడా చేరువ కానున్నాయి. దీనికోసం 10,000 మంది పోస్టల్ ఉద్యోగులకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే 2026 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రతి కొత్త మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కు రూ. 2,000 ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ ప్రోత్సాహకంలో పోస్టల్ సిబ్బందికి కూడా భాగస్వామ్యం కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు. 2025 ఆగస్టులో ప్రారంభమైన ఈ ఒప్పందం 2028 ఆగస్టు వరకు అంటే 3 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. చిన్న పొదుపులే ఇప్పుడు పెద్ద పెట్టుబడులుగా మారి సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని చేయడమే ఈ దివ్యాంగ శక్తి లాంటి బలమైన సంకల్పం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం. ఇక ఆలస్యమెందుకు? మీ దగ్గర్లోని పోస్టాఫీసును సంప్రదించండి. మీ పెట్టుబడి ప్రయాణాన్ని మొదలుపెట్టండి.